మనతో పాటు కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి, ఈ రోజు కూలేశ్వరం జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా, ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఒక్క పిల్లర్ అండి, ఒక్క పిల్లర్ కి క్రాక్ అయితే కూలిపోయింది అని దాన్ని ఎప్పుడెప్పుడు ఖతం చేద్దామా అని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనుకుంటుంది. వాస్తవానికి కాళేశ్వరము కేవలం మేడిగడ్డ ఒక్కటి కాదు, అందులో 15 స్టోరేజ్ రిజర్వాయర్లు ఉన్నాయి, బరాజ్లు ఉన్నాయి, 3 బరాజ్లు ఉన్నాయి, తుంగతుర్తి వరకు కూడా వాటర్ సప్లై అవుతుంది. సో అట్లాంటి దాన్ని మీరు ఒక క్రాక్ అయింది అని ఎట్లా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద బురద చల్లుదామా, కేసీఆర్ గారిని ఇబ్బంది పెడదామా అనే దాంట్లో ఇవాళ చెప్తున్నారు. కానీ రిపేర్ చేయండి అని చెప్పారు కదా, ఆ రిపేర్ ఎందుకు చేయకుండా ఇవాళ ఎట్లా కూలిపోతుందా అబ్బా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తెలంగాణకు కీడు జరుగుతుందా, ఎప్పుడు కేసీఆర్ గారి మీద నెపమేద్దామా అనే ఉన్నది. కానీ ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజన్ లేదు. విజన్ ఉంటే ఇవాళ పాలన చేయాలి, కానీ ఎంతసేపు కమిషన్లు, ఎంక్వైరీలు ఇదే చేస్తున్నారు. సో అల్టిమేట్ గా ఒకటే చెప్తున్నాం, దీంతో జరిగే ఇబ్బంది కేసీఆర్ గారికి కాదు, తెలంగాణకి ఇబ్బంది జరగదు, కాళేశ్వరానికి ఇబ్బంది జరగదు, తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది జరగదు, తెలంగాణకు నీటి ఇబ్బందులు జరగదు. కేసీఆర్ గారి కంటే ముందు ఇదే మోతాదులో మరి మీరెందుకు ఇంత టీఎంసీ, కనీసం ఇప్పుడు 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ మొత్తం కాళేశ్వరంకు ఉంది. మరి అట్లాంటి ఒక్కటన్నా మీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా? చెప్పండి, దాని పేరు చెప్పండి. ఇప్పటికీ నీళ్ళు వస్తున్నాయండి, అంటే కాంగ్రెస్ హయాంలో కట్టిన దానికి కాళేశ్వరం నుంచి గుంట భూమికి కూడా నీరు రాలేదు. లాస్ట్ ఇయరే మనం చూసినాం, వరి కూడా దేశంలో అత్యధికంగా పండించింది కూడా ఆ సంవత్సరమే అని చెప్పేసి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్ట్ పేరు ఏంటిదో చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు? ఎస్ఎల్బిసి కావచ్చు, ఇవన్నీ మా నీరే వాడుకుంటున్నట్టు. తెలంగాణ రాకముందు మరి నీటి పోరాటాలు ఎందుకు జరిగినాయి? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసుంటే, అంత గొప్ప పని చేసుంటే తెలంగాణ ప్రజలు అసలు నీళ్లు అనే ట్యాగ్ లైన్ తో ఎందుకు పోరాటం చేస్తారు? ఎస్ఆర్ఎస్పీ అని చెప్పుకుంటున్నారు కదా మీరు, ఆ ఎస్ఆర్ఎస్పీ ని మీ మీడియాలోనే ఎన్నో సార్లు కూడా చూపెట్టారు. తెలంగాణ రాకముందు నీటి సరఫరా లేదు, పడావున పడ్డ పరిస్థితి, దాన్ని స్థిరీకరణ చేసింది ఇదే కాళేశ్వరం కదా. ఇవాళ పోనీ దాని స్టోరేజ్ కెపాసిటీ అయినా కూడా ఇవాళ నేను చెప్తున్న మోతాదు, నువ్వు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని మొదలు పెట్టినావు, ప్రాణహిత చేవెళ్ళ మొత్తం స్టోరేజ్ కెపాసిటీ ఎంత కొడితే 11 టీఎంసీ. పోనీ దాన్ని కనీసం అనుమతులన్నా తీసుకొని రాగలిగినవా? అనుమతులు కూడా తీసుకొని రాలేకపోయినావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, దేశం మొత్తంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్, అయినా నువ్వు అనుమతి తీసుకురాలేకపోయినావు. కానీ కేసీఆర్ గారు డెఫినెట్ గా అన్ని ప్రభుత్వాలను ఒప్పించి, గడ్కరీ గారు లాంటి కేంద్ర మంత్రి దగ్గర కూడా పర్మిషన్స్ తీసుకొని, సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకొని, అవన్నీ సంస్థల ఒప్పందాలు ఏవైతే చేసుకున్నామో ఆ తర్వాత 141 టీఎంసీ సామర్థ్యం ఉన్న కాళేశ్వరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. సో ఇందులో ఏమీ లేదు. వీళ్ళు నిజంగానే విచారణ చేయాలనుకుంటే ఎస్ఎల్బిసి టనల్ మీద చేయండి, సుంకిశాల దాని మీద చేయండి, లేకుంటే నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద రాఘవ మేఘాకు కాంట్రాక్ట్లు ఇస్తున్నావు కదా, వాళ్ళ మీద చేసుకోండి. దీంతో ఒరిగేది ఏం లేదు. దీని అవుట్కమ్ ఒకటే చెప్తాను, రాజకీయ కక్ష సాధింపు చర్యలు. దీని అవుట్కమ్ ఒకటే చెప్తాను, ఈ కమిషన్ విచారణ తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళీ తీసుకొని వస్తారు. చూడండి, 100% చెప్పండి.